ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ ఫైనల్ కు దూసుకెళ్లింది. తొలి కప్పు కొట్టాలనే కలకు కోహ్లీ అండ్ కో ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అయితే ఆర్సీబీతో ఫైనల్ పోటీ పడే జట్టు ఏదో తెలియాలంటే ఇంకొక రోజు ఆగాల్సిందే. నిన్న ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ పై 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. దీంతో రెండో క్వాలిఫైర్ లో పంజాబ్ తో రేపు 1వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో తలపడనుంది. ఇందులో గెలిచిన టీం అదే స్టేడియంలో ఆర్సీబీతో ఫైనల్లో తలపడనుంది. ఒకవేళ అశ్విన్ చెప్పిన ప్రకారం ముంబై ఇండియన్స్ ఫైనల్ కు వస్తే మాత్రం ఆర్సీబీకి కప్పు కష్టమే అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. ములాన్పూర్ లో పంజాబ్ కింగ్స్ ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఆర్సీబీ 4వసారి ఫైనల్ చేరుకుంది. అయితే 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఫైనల్లో ఆర్సీబీని ఓడించగలదని భావిస్తున్నట్లు అశ్విన్ పేర్కొన్నాడు. ఈ సీజన్ లో లీగ్ దశలో ఆర్సీబీ ముంబై ఇండియన్స్ ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. వాంకెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది. ఆర్సీబీ ఫైనల్ ట్రోఫీ గెలవాలంటే గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై పై గెలవాలి. కానీ అది జరగలేదు. గుజరాత్ పై ముంబై గెలిచింది. లేదా అట్లీస్ట్ రెండో ఎలిమినేటర్ లో ముంబైని పంజాబ్ ఓడించాలి. లేని పక్షంలో ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరుకుంటే మాత్రం ఆర్సీబీకి కష్టమే అంటున్నాడు అశ్విన్. ఫైనల్లో ఆర్సీబీని ఓడించగల టీం ఒకే ఒక్క ముంబై మాత్రమేనని, ప్రస్తుతం ఆర్సీబీ హాట్ ఫేవరెట్ గా కనిపిస్తున్న క్రికెట్ లో ఏదైనా జరగవచ్చు. పొరపాటున ముంబై ఫైనల్ చేరుకుందో ఆ జట్టును అడ్డుకోవడం ఆర్సీబీ వల్ల కాదని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా 2024 డిసెంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అశ్విన్ ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే సిఎస్కే తరపున బరిలోకి దిగిన అతను పెద్దగా రాణించలేదు. ఆఖరికి సిఎస్కే జట్టు కూడా పాయింట్ల టేబుల్లో చిట్ట చివరిలో నిలిచి ఈ సీజన్ నుంచి నిష్క్రమించింది.